ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు, ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జోడో యాత్ర. జోడో అంటే తెలుసుగా మనందరికీ, ఎందుకంటే ఉర్దూ వర్డ్ కాబట్టి మనందరికీ తెలిసే ఉంటుంది. జోడో అంటే కలపడం. మరి కలపడం అనేది ఎవరి పనండి? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ కార్యం. మరి విడదీయటం అనేది శైతాన్ కార్యం. కాబట్టి ఇక్కడ కలపడానికి అందరినీ మమేకం చేస్తూ ముస్లిం జోడో యాత్ర అంటే ముస్లింలను ఒక్కటిగా చేయడానికి ప్రారంభించినటువంటి ఈ ముస్లిం ఐక్యవేదిక సోదరులకు నేను ముందుగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వారందరిపై కూడా శాంతి శుభాలు కారుణ్యాలు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అంతిమ దైవ ప్రవక్త మానవ మహోపకారి జగద్గురు అంతిమ ఋషి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, పరస్పరం విశ్వాసులందరూ ఒకే శరీరం మాదిరిగా అన్నారు. అంటే ఒకే శరీరం మాదిరిగా అంటే ఇక్కడ అర్థం ఏంటండి? శరీరంలో మనకు ఉన్నటువంటి ఏ అవయవానికి బాధ కలిగినా అది మన శరీరానికి కలిగినట్లే. కాబట్టి ఆ యొక్క బాధతో మన శరీరంలో ఉన్నటువంటి అవయవానికి బాధ కలిగితే మనకు కలిగినట్లని భావించి మన యొక్క జాతి, ముఖ్యంగా ముస్లిం జాతి ముందుకు రావాలని వారు అణగారపడుతున్నారనేటువంటి విషయాన్ని వారు తెలుసుకుని ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ముస్లిం ఐక్య వేదిక సోదరులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్హమ్దులిల్లాహ్. అలాగే మన యొక్క ఇప్పటి వరకు మీరు 2 అంశాలు విన్నారు. మతీన్ గారు మాట్లాడారు, అలాగే సలీం సయ్యద్ గారు మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి ఆవేదన మీ అందరి దాకా చేరిందని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే మన యొక్క ప్రాముఖ్యత, మన యొక్క అహమియత్ అంటారు కదా, ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది స్వతహాగా ముస్లింలే కోల్పోయారు. స్వతహాగా ముస్లింలే తమ యొక్క ఏదైతే ప్రాముఖ్యత ఉందో ఆ ప్రాముఖ్యతను కోల్పోయారు. ఎందుకు కోల్పోయారని అంటే వారికి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం వారికే తెలియదు. కారణం ఏంటంటే మనం విద్యలో వెనుకబడి ఉన్నాము. ఎన్ఆర్సీ వచ్చేదాకా మన ముస్లింలు ఎలాంటి స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నారనేటటువంటి విషయం చాలా మంది ముస్లింలు తెలియదు. సోదరులారా, ఇలా నాకు ఒక సోదరుడు తెలియజేస్తూ, ఏంటండి మీరు ముస్లింలందరూ ఐక్యంగానే ఉంటారు కదా, ఏదైనా విషయం వస్తే మీరందరూ కలిసి బయటకు వస్తారు కదా అన్నారు. అయితే నేనన్నాను వారితో, ఏమంటే ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఎలాగైతే వస్తాయో ఆ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఆ మనస్పర్ధలను దూరం చేయడానికే ఇటువంటి యాత్రలు మేము చేస్తూ ఉంటామని చెప్పాను. సోదరులారా, ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రాముఖ్యత, అహమియత్ ఏదైతే ఉందో ఇది మన ప్రాముఖ్యత మనమే మర్చిపోయాం. ఒక చిన్న కథ ద్వారా మీకు ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. అదేంటంటే, ఒక గేదెలను కాచేటటువంటి కాపరి గేదెలను తీసుకుని పొలం వైపు వెళ్తున్నాడు. మనం కూడా చూస్తూ ఉంటాం పల్లెటూరులో గేదెలను తీసుకుని పొలం వైపు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఆ యొక్క దారిలో ఎదురుగుండా ఒక వ్యక్తి బైక్ వేసుకుని వస్తున్నాడు, బండి వేసుకుని వస్తున్నాడు. అయితే వస్తున్నప్పుడు అతను ఒకేసారి ఆ యొక్క గేదెల మంద దాటుతూ హారం కొడుతుంటే అతను తప్పిస్తూ ఉండగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే కాసేపు అక్కడ ఆగాడు. ఎందుకంటే గేదెలు జరగాలి కదా. ఆ గేదెలు జరుగుతున్నంతసేపు కాసేపు ఆ గేదెలు అలా చూస్తున్నప్పుడు ఆ గేదెల్ని అతనికి వెంటనే ఆశ్చర్యం కలిగి మళ్ళీ ఆపేసి వెంటనే ఆ గేదెలు కాస్తున్నటువంటి గేదెలు కాకుండా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు గేదెలు కాస్తున్నారు, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నేను అన్నాడు. ఏంటండి అంటే, ఆ వచ్చేటటువంటి బండి మీద వచ్చేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన మంచి వస్త్రాల వ్యాపారం. ఆయన వెంటనే ఆగిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ గేదెలు కాకుండా అడిగాడు, అయ్యా, ఈ యొక్క గేదె మెడలో ఒక చిన్న రాయి పెట్టావు కదా, ఇది నాకు ఇచ్చేస్తావా? 5 లక్షలు ఇస్తామన్నాడు. ఎంతండి? 5 లక్షలు ఇస్తామన్నాడు. వెంటనే ఆయన ఆశ్చర్యంగా దోటించాడు. ఎవరు? గేదెలు కాదు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏంటయ్యా సరిపోలేదా? సర్లే, ఇంకో 5 వేసి 10 లక్షలు ఇస్తామన్నాడు. వెంటనే అమ్మో 10 లక్షల అన్నాడు. అంటే ఏంటి, ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు, ఏంటి ఎంత ఎక్కువ చెప్తున్నా అలా అంటున్నాడు, ఇంకా ఇద్దాంలే అని చెప్పి సర్లే కానీ ఇదంతా కాదు, ఇంకో 10 వేసేసి 20 ఇచ్చేస్తా, తీసుకో, ఆ రాయి నాకు ఇచ్చే అన్నాడు. నల్లని పడిపోయాడు. ఎవరంటే ఇంక గేదెలు కాబట్టి పడిపోయాడు. పడిపోగానే అతను చక్కగా గ్యారేజ్ తీసుకెళ్తాడు, అతను షాప్కి వస్తాడు. వెంటనే నీళ్ళు తీసి క్యారేజ్ బాటిల్లో నీళ్ళు తీసి ఏం చేశాయంటే అతను నిల్చుని, ఏంటయ్యా నేను చెప్పినటువంటి అమౌంట్ నీకు ఎంత తక్కువైందా? ఇంకా అడుగు, ఇంకా ఇస్తాను కావాలంటే, అంతేగాని ఇలా ఇవ్వని చెప్పి మారం చేయకు అన్నాడు. వెంటనే ఆ గేదెల వ్యాపారం ఏమన్నా తెలుసండి, ఇలాంటి రాళ్ళు ఎన్నో తెలియక నేను పడేశానంటే అన్నాడు.
ఇది ఈరోజు మన ముస్లింల పరిస్థితి. మనకున్నటువంటి ప్రాముఖ్యత, మనకున్నటువంటి ప్రిఫరెన్స్, మనం భారతదేశంలో ఈరోజు సోదరులు అడిగినట్టుగా మన యొక్క దేశభక్తిని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు ఎవరైతే దేశభక్తి గురించి మనల్ని ప్రశ్నిస్తున్నారో, మా తాత ముత్తాతల కాలంలోనే దేశభక్తి గురించి పిహెచ్డీ చేశారు. అవునండి. కాకపోతే ఏంటంటే ఈరోజు మన దేశభక్తి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సోదరులారా, ఎంతైనా ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మన రాబోయేటటువంటి తరానికి, ఇప్పుడున్నటువంటి తరానికి మనం విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా ఒకటి చేయడానికి ప్రారంభించబడినటువంటి ఈ యాత్ర ముస్లిం జోడో యాత్ర. కాబట్టి మనము ఏ ఫిర్ఖాలైనా ఉండొచ్చు, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, కానీ మనం ఏకమవ్వాల్సినటువంటి అవసరం వచ్చేసింది. కాబట్టి అవకాశం ఇప్పుడు మనకు ఉంది. తర్వాత అవకాశం ఉంటుందో లేదో ఎన్నో విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ సమూలంగా ప్రజా యొక్క సమావేశాల్లో చెప్పడానికి వీలు కానటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ రోజు మన యొక్క భారత రాజ్యాంగంలో మార్పులు చేరుకుంటున్నాయి. ఎందుకు చేరుకుంటున్నాయంటే, ఈ రోజు మన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి వారు పార్లమెంటులో లేరు, మన యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి వారు అసెంబ్లీలో లేరు. ఏదో నామినేటెడ్ పోస్టులు పడేస్తే, లేదంటే ఆ వచ్చినటువంటి నాయకులు మన యొక్క తెర మీద పెట్టినటువంటి టోపీ వేసుకున్నా అతని ముందు టోపీ వేసేస్తాం, లేదంటే వారి యొక్క భుజానికి సంతోషపడిపోతాం, లేదంటే అతను ఎవరో గెలిచేస్తున్నారో తెలితే ఏమండి మా యొక్క మంజూరు బాత్రూమ్ పెట్టించండి, ఆ ఇబ్బంది అయిపోయింది. కొన్ని నా కవరస్థాన్ని కూడా కవరస్థాన్ని ఇస్తాంలే, అయిపోయింది, సంతృప్తి చెందుతాం దీంతో. కానీ వాస్తవంగా మన యొక్క సంఖ్యాబలం ఏమిటి, వాస్తవంగా మన యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం రాజకీయ నాయకులకు తెలియజేయలేకపోతున్నాం. చాలా మంది, అనేక మంది ఎప్పటి నుంచో ఉంది ఈ యొక్క సమస్య. అయినప్పటికీ దీన్ని బయటకు తీసుకొచ్చి చెప్పి ఉత్తేజపరిచేటటువంటి వాళ్ళు ఎవరు లేదు. ఆ ఉత్తేజపరచడానికి ఈ యొక్క ముస్లిం ఐక్య వేదిక ఈరోజు స్థాపించబడింది. ముస్లిం ఐక్య వేదిక ప్రజల్లోకి వెళ్తుంది, ముస్లిం ఐక్య వేదిక ముస్లింలోకి వెళ్తుంది, ప్రజల మనసుల్లోకి ఈరోజు ముస్లిం ఐక్య వేదిక వెళ్తుంది. కాబట్టి ఈ ముస్లిం జోడో యాత్ర పరంగా వారు అనేకమైనటువంటి రాష్ట్రాలు, అనేకమైనటువంటి జిల్లాలలో దాటుతూ ఈరోజు మనం మచిలీపట్నం కృష్ణా జిల్లాకి ఇచ్చేశారు. మరి ఈ విధంగా మనము ఇక్కడ ఎంతమంది మన సమావేశం అయ్యామో అల్హమ్దులిల్లాహ్. తక్కువ ఉన్నా సరే మన ప్రాముఖ్యత ఎప్పటికీ ఎక్కువే. కాబట్టి మనం మైనార్టీలైనా కానీ మనం మైనర్లో పడి ఉన్నటువంటి బానిసలం మాత్రం కాదు. కాబట్టి సోదరులారా, మనం అందరం ఏకం వలసినటువంటి అవకాశం ఉంది, అవసరం ఉంది. ఎందుకంటే తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో మనం ఏకం అవ్వకపోతే మనల్ని ఏకం చేసేస్తారు. ఎలాగండి? ఎక్కడో పంపించి ఏకం చేస్తారు. కాబట్టి అవకాశం ఇప్పుడే ఉంది. ఇప్పుడు మనకి విశ్వాసం ఉన్నాయి, నడుస్తున్నాయి, జ్ఞానం ఉంది, అర్థం తెలుస్తుంది, జీవితం ఏంటో అర్థమవుతుంది. రాజకీయాలు మనతో ఏ విధంగా వల్లి వేస్తున్నారో మాటలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఎంతైనా అవకాశం ఉంది. ఇలాంటి ముస్లిం ఐక్య వేదిక కార్యక్రమాలు ఇంకా ముందుకు వచ్చి ఇంకా ప్రజలను మమేకం చేయడానికి, ముస్లింలను ఏకం చేయడానికి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వారికి మరింత ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నిలకడను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. అలాగే చివరిలో నేను ఉర్దూలో ఒక సామెతను చెప్పి నా యొక్క మాటను ముగిస్తాను. అదేంటంటే, जितने भी सहन हमारे ऊपर आप लोग करेंगे हम सहेंगे मगर देश के लिए जान देने के लिए हम आगे रहेंगे, क्योंकि मेरे भाई हम मुसलमान हैं, हम मखलूक को नहीं, हम खालिक की इबादत करते हैं। अस्सलाम वालेकुम व रहमतुल्लाह।